క్రీస్తులోడు హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయ కాలంలో వేకువన లేచి అన్న నామాన్ని స్తుతించి గణపరిచి ఆరాధించేటువంటి ఒక చక్కటి శ్రేష్టమైనటువంటి సమయము మనందరికీ అనుగ్రహించడం. దాన్ని బట్టి ప్రభు పరిశుద్ధ గణనామానికి మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ మన రక్షకుడైన యేసయ్య శ్రేష్టమైన నామంలో ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తాను. మీరంతా బాగున్నారా? చాలా సంతోషం. రండి, ఈ దినం కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు ఉన్నటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలుభాగస్తులై వాక్యాన్ని ధ్యానించి దైవాశీర్వాదాలు పొందండి. బైబిల్స్ దగ్గరలోనే తెరచి చూడండి. లేని పక్షాన్ని చదివే మాట విని గ్రహించి వాక్యదానంలో పాలుభాగస్తులుగా మనం చేస్తూ నేటి దిన ధ్యానవాక్యంగా మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 37వ వాక్యం నుండి ఒక మాటను చదువుతూ ఉన్నాను. యెహోవైన నీవే దేవుడివై ఉన్నావనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మన కొరకు దీవించునుగా. కథలలో ఉంచుకొని మూసుకోండి, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి వందనాలు. మనోహరుడు, మహాగుణుడు, సర్వాధిపతి, సర్వశక్తిమంతుడు, మీకు వందనాలు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తవు, నమ్మకమైన దేవుడు, నీకు వందనాలు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అనేక మందిని బిడ్డలకు మేలు కొరకు, ఆత్మీయ బలం కొరకు నడిపిస్తూ బలపరుస్తున్నందుకు వందనాలు. కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ దినం రీతితో నడిపించండి, మీరు మహిమ పొందండి. క్రీస్తు నామం పేరట ఈ ప్రార్థన అడుగుతున్నాను మా తండ్రి, ఆమేన్. చాలా సంతోషం పిల్లరా. దేవుని సన్నిధిలో గడిచిన 3 దినాలుగా ఆసక్తితో ప్రార్థన చేసే విధానాన్ని ఏలియా జీవితం నుండి మనం నేర్చుకుంటూ వస్తున్నాం. నిలబడి ప్రార్థన చేశాడని, మోకాళ్ళ మధ్యలో మోకాన్ని ఉంచి ప్రార్థన చేశాడు, తగ్గించుకున్నాడని ధ్యానం చేశాం. ఇది ఈ అంశాన్ని నేను ముగించబోతున్నాను. ఆసక్తిగా ఏలియా ఏ విధంగా ప్రార్థన చేశాడు అని. ఇక్కడ కర్మేలు పర్వతం యొద్ద బలిపీఠం దగ్గర ఒంటరిగా ప్రార్థిస్తున్నాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అనువారి దేవుని జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాడు. ఎందుకు అనంటే అక్కడ అగ్ని దిగి రావాలని చెప్పి ఆసక్తితో ప్రార్థన చేస్తున్నాడు. అసలు అక్కడ అగ్ని దిగాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది, అగ్ని చేయాల్సిన పని ఏముంది అనేటువంటి ఆలోచన మనం చేస్తే ఆ క్రింది భాగంలోకి వెళితే కనుక యెజబేలు పోషించినటువంటి 450 మంది బయలు ప్రవక్తలు అక్కడ ఉన్నారు. ఆషేరాదేవి ప్రవక్తలు 400 మంది ఉన్నారు. ఒకవైపు అంటే ఇరువురు కలిసి ఇంచుమించుగా 850 మంది ప్రవక్తలు ఒకవైపు ఉంటే, అబద్ధ ప్రవక్తలు, మరొక వైపు జీవము గల దేవుని సేవకుడని ఒక్క ఏలియా మాత్రమే ఉన్నాడు. ఎవరు దేవుడు ప్రశ్న. బయలు దేవుడా, యెహోవా దేవుడా? ఈ సందర్భం, ఈ సంఘటన అక్కడ జరుగుతూ ఉంది కర్మేలు పర్వతం దగ్గర. చాలామంది పరిశుద్ధులు ఒంటరిగా నిలిచి సాతాను సవాళ్ళను ఎదుర్కొన్న వారు ఉన్నారు బైబిల్లో. దావీదు ఒంటరిగా గొలియాతును ఎదుర్కొన్నాడు. దానియేలు ఒంటరిగా సింహం గుహలోకి వెళ్ళాడు. అపోస్తలుడైన యోహాను ఒంటరిగా పద్మాసు లంకలో పరవాసి అయ్యాడు. ఇక్కడ కర్మేలు పర్వతమందు ఏలియా ప్రభు కొరకు ఒంటరిగా నిలబడ్డాడు. దేవుని స్తోత్రం చెప్పండి. పిల్లరా, మనము నివసిస్తున్నటువంటి మన ప్రాంతం, మన కుటుంబము, ఒకవేళ మనము ఒంటరిగా నిలబడ్డాము అనేటువంటి ప్రశ్న వస్తే, నేను ఒంటరినా అనేటువంటి ప్రశ్న వస్తే చింతపడాల్సిన అవసరం లేదు. ఎందుకో తెలుసా? ఏలియా దేవుడు మన దేవుడు కనబడతాడు. వ్యతిరేకములన్నిటిని మధ్య, పోరాటములన్నిటిని మధ్య ప్రభు మనతో కూడా నిలబడి జయము అనుగ్రహించును గాక. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూడండి, బయలు ప్రవక్తలు ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు కూడా బయటకు మొరపెట్టరు, కానీ జవాబు లేదు. కారణం ఏంటి తెలుసా? వారి విగ్రహాలు వెండివి, బంగారువి, అవి మనుషుల చేతుల పనులు. దేవుని స్తోత్రం చెప్పను. అంటే ఆ విగ్రహాలు ఆ యొక్క పరిస్థితి మాట్లాడే విధానం లేదు. అస్తమయ నైవేద్యము అందించే సమయం ఆసన్నమైంది. అంతట్లో బయలు ప్రవక్తలకు కేటాయించబడినటువంటి సమయం కూడా సమాప్తం అయిపోయింది. ఏలియా సమయం ప్రారంభమైంది. ఏలియా ఆసక్తిగా ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఆకాశం కనులెత్తి ఈ మాట, యెహోవైన నీవే దేవుడు అని, ఈ జనుల హృదయాలు తెరువునట్లుగా, ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించు అని.
యెహోవా అగ్ని ఆకాశం నుండి దిగేటువంటి సమయం, ఆ గడియ ఆసన్నమైపోయింది. ఏలియా ప్రార్థనలో ముఖ్యాంశం అదే, నీవే దేవుడు ఉన్నావు, వారు హృదయంలో నీ తట్టు తిరగజేస్తావు, అది ఈ జనులకు తెలియాలి. అటు రీతిగా నేను నా ప్రార్థన అంగీకరించి, చాలా సులభమైన ప్రార్థన. ఈ ప్రార్థన చేయడానికి కేవలం 40 సెకండ్లు మాత్రమే తీసుకున్నాడు ఏలియా భక్తుడు. అంతలోనే ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చింది. ప్రజలందరూ బోర్లు పడ్డారు, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు వేశారు. అప్పటి వరకు మీ దేవుడు ఎవరు, మా దేవుడు ఎవరు, నిజమైన దేవుడు బయలు ప్రవక్త అని చెప్పేసి వాళ్ళు చేసినటువంటి హంగామా ఒక విధంగా చెప్పాలంటే, ఇప్పుడు అవన్నీ కూడా అబద్ధమని నిజమైపోయాయి. వాళ్ళు ఒప్పుకున్నారు, అయ్యా నీ దేవుడే గొప్పవాడు, ఆయన నిజమైన దేవుడు. ఏలియా దేవుడు ఏమయ్యానో అని మనం అడగాలి. మా దేవుడు మాతో ఉన్నాడు. పరిశుద్ధాత్మలోను అగ్నితోని బాప్తిస్మం ఇచ్చి మన ప్రభు నిత్యంగా మనల్ని దర్శిస్తాడు, మనలను లేచి ప్రకాశింపజేస్తాడు. హల్లెలూయా. కనుక ఉదయకాల సమయంలో గమనించండి, దేవుని యొక్క వాక్యము చెప్తున్న మాట సూటిగా, నేను అగ్ని మీద, భూమి మీద అగ్ని వేచేట వచ్చాను, అది ఇదివరకు రగులు మండాలని కోరుతున్నాను. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కోరిక నెరవేరే సమయం వచ్చేసింది. ఆనాడు మెడగదిలో అగ్ని నాలుకలుగా దిగి వచ్చినవాడు మన దినములందు అగ్ని కల్వరి వర్షంగా కురిపించబోతున్నాడు. మరి ఆసక్తిగా ప్రార్థన చేయగలుగుతున్న బలిపీఠం వద్ద దేవుని సముఖము చేరి ఏలియా ప్రార్థించినట్లుగా ధైర్యముగా నిలబడి, అక్కడ ఎంతమంది ఉన్నారండి? 850 మంది ప్రవక్తలు, అబద్ధ ప్రవక్తలు. ఈరోజు మనం లోకంలో ఒక్కడి ముందు నిలబడి ధైర్యంగా యేసు నిజమైన దేవుడు, ఆకాశం నుండి అగ్ని గంధకులు కురిపించగల సమర్థుడని నిరూపించగలుగుతున్నామా? ఆలోచన చేయండి ఒకసారి. ఉదయకాల సమయంలో మనం చెప్పాలి, ఏలియా దేవుడు అయిన నా దేవుడా నీవు నన్ను ప్రార్థనాత్మతోనూ విజ్ఞాపనాత్మతోనూ కన్నీట నింపు, విరిగి నలిగిన హృదయం నాకు దయచేయి, ఆత్మల భారముతో గోజాడడానికి సహాయం చేసి చెప్పి మనం చేయాలి. అంటే చూడండి, ఆసక్తిగా ప్రార్థన చేస్తే అద్భుతాలను మన జీవితంలో చూడగలుగుతాం. దేవుడి మాటలు మనకు దీవించును కానీ తలలోంచి కన్ను మూసుకుని ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మహోన్నతుడు, మహాగరుడ, సర్వాధిపతి, సర్వశక్తి మొదటి వందనాలు. తిరిగి మనకు ఉదయకాల సమయంలో 20వ తారీఖు రీతిగా నీ పాద సముఖం నిలబెట్టుకున్నాం. ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అనేక మంది బిడ్డలు ఆత్మతో ఆసక్తితో వీక్షిస్తున్నారు, బలపడుతున్నారు. మరింతమందిని పాలుభాషణ చేయండి, నడిపించండి నీ మార్గంలోనికి. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం నా గొప్పతనము, నా జ్ఞానము కాదు, కేవలం నీ మహిమ, నీ నామ మహిమార్థమే. అనేక మందికి నీ మాట నింపచేయాలి. ఆలోచనతో మేము ప్రారంభించినప్పుడు నా తండ్రి నిరాటం సాగిస్తున్నాం. ఎక్కడ కూడా నిరాశ చెందకూడదని నీ సేవకుని బలపరుస్తుంది. అందుకే అనేక మందిని బలపరచండి, ఈ కార్యక్రమంలో పాలుభాషణ చేయండి, మీరు మహిమ పొందండి. క్రీస్తు నామం పేరిట అడుగుతున్నాను మా తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడుగా నడిపించును గాక. ఆమేన్.